నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎట్ 3 PM. డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో గవర్నర్ను విజయ్ కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ అనుమతి కోరనున్నారు. రేపు లేదా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. లోక్ భవన్లో గవర్నర్ను ఈసీ అధికారులు కలిశారు. గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాల వివరాలు గవర్నర్కు ఈసీ అధికారులు అందించారు. ఇప్పటికే విజయ్ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిశారు. టీవీకే కేంద్ర కార్యాలయంలో ఇరువురు పార్టీ నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విజయ్ సన్మానించారు. టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. కాసేపట్లో గవర్నర్ను విజయ్ కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ అనుమతి కోరనున్నారు. రేపు లేదా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. లోక్ భవన్లో గవర్నర్ను ఈసీ అధికారులు కలిశారు. గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాల వివరాలు గవర్నర్కు ఈసీ అధికారులు అందించారు. ఇప్పటికే విజయ్ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిశారు. టీవీకే కేంద్ర కార్యాలయంలో ఇరు పార్టీ నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విజయ్ సన్మానించారు. టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, ఎంతసేపట్లో గవర్నర్ విజయ్ కలవబోతున్నారు? ప్రమాణ స్వీకారం రేపా ఎల్లుండి? ఏమైనా కన్ఫర్మేషన్ వచ్చిందా? అలాగే ఇప్పుడు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే మరి కాసేపట్లో ఏదైతే రాష్ట్ర గవర్నర్ ని ఏదైతే టీవీకే అధినేత విజయ్ కలవనున్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఆయన్ని అనుమతి కోరినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ సంబంధించినటువంటి రాజ్భవన్ నుంచి ఇప్పటికే సమాచారం అందిన నేపథ్యంలో అక్కడ వాళ్ళు ఏ టైం ఇచ్చారనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొదట మధ్యాహ్నం 3 గంటలకి ఆయన్ని కలిసేందుకు అవకాశం అడిగారు. కానీ ఇంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే టీవీకేకి మద్దతు ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటికే డిఎంకేకి పూర్తిగా గుడ్ బై చెప్పి టీవీకేకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడంతో ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇప్పటికే విజయ్ సన్మానించడం. మరోవైపు కొంతమంది కూడా ఇది టీవీకేకే మద్దతు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే ఆయనకి పూర్తి స్థాయి సమాచారం ఉండడంతోనే గవర్నర్ కలిసేందుకు వెళ్తున్నారు. ఒకవేళ ఏ పార్టీకి సంబంధించిన వస్తున్నారు, ఏఐడిఎంకి సంబంధించా లేకపోతే డిఎంకి సంబంధించిన ఎవరు అనేది వేసి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఆయనకి పూర్తి స్థాయిలో సపోర్ట్ లభించినట్టయితే ఇప్పటికే వచ్చిన సమాచారం. మరి కాసేపట్లో గవర్నర్ కలిసి ఆయన బలాన్ని నిరూపించుకుంటాడు. బలాన్ని నిరూపించుకున్న తర్వాత గవర్నర్ తో మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో 2 రోజుల్లో ముహూర్తాలు పెట్టుకొని వాళ్ళు ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తమిళనాడు అంతా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే 108 సీట్లు ఉన్నటువంటి టీవీకే ఇప్పుడు 10 సీట్లు ఏ విధంగా వచ్చాయి, ముఖ్యంగా ఈ 10 ఎవరు మద్దతు ఇవ్వబోతున్నారని ప్రధానంగా చూశారు. కానీ 5 సీట్లు మాత్రం కాంగ్రెస్ నుంచి రావడం, మిగతా 5 సీట్లు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తోంది టీవీకే అని చెప్పేసి ఇక్కడ చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి ఏఐడిఎంకే 40 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా మద్దతు ఇచ్చేందుకు వాళ్ళు సిద్ధం అవ్వడం, ప్రధానంగా వాళ్ళతోనే ముందుకు వెళ్తోందా లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది పార్టీ అనేది ఇక్కడ వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఎందుకంటే టీవీకే పార్టీకి సంబంధించినట్లయితే ఇప్పటికే నాయకులందరూ ఆ పార్టీ ఆఫీస్ కి అయితే చేరుకున్నారు. టీవీకే విజయ్ కూడా మరి కాసేపట్లో నాయకులతో, అంటే ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పూర్తిగా అందరితో చర్చించిన తర్వాత ఈ గవర్నర్ కలిసేందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. రైట్, థాంక్యూ సునీల్.